కర్నూలు జిల్లాలో ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. మహిళలకు ఉచిత బస్సులు అనేటువంటి ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో అటు కర్ణాటక ఇటు తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా తెలంగాణలో గత వారం రోజుల క్రితమే రోడ్లపైకి వచ్చి ఆటో డ్రైవర్స్ ఆందోళన చేసినటువంటి పరిస్థితి అవుతుంది. అలాంటి స్కీమే ఈ ఏపీలో ప్రవేశపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షం కూడా పెద్ద ఎత్తున అజెండా మేనిఫెస్టోలో పెట్టి ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు ఆటో కార్మికులంతా కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఉచితాలు ఇచ్చి మా కడుపులు కొట్టొద్దు, మాకు ఉపాధి పోగొట్టొద్దు, మా ఆటోలను రోజు గుజరికి అమ్ముకునేటువంటి పరిస్థితి తీసుకురావద్దని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు. కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు మనతో మాట్లాడడానికి ఆటో కార్మికులు ఉన్నారు. చెప్పండి పెద్ద, ఈ రోజు ఆటో డ్రైవర్ యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది? మేము పొద్దున ఉదయం 7 గంటలకు లేచి ఆటోకి వస్తే సాయంత్రం వరకు తోలుకుంటే కానీ మాకు 500 కూడా మిలగడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉచిత బస్సులు అనేది వస్తే పూర్తిగా మేము రోడ్డున పడే పరిస్థితి ఉంది. మనం పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రంలో వీళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం, వీళ్ళు వాళ్ళ ఓట్ల కోసము ఈ ఉచిత పథకాలను తెచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలని రోడ్డున పడేసినారు. ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం, ఆటో డ్రైవర్లు వీధిన పడి వాళ్ళ కుటుంబాలని పోషించుకోలేక అల్లాడుతున్నారు. అలాంటి పథకాన్ని ఇక్కడ ప్రజెంట్గా ఉన్న ప్రభుత్వము అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళు కూడా ఈ పథకానికి తేవాలని చూస్తున్నారు. ఈ పథకం వస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆటో డ్రైవర్లు రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పథకాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఆటో డ్రైవర్లు ఎంతోమంది చదువుకున్న నిరుద్యోగులు ఆటో కార్మికులు రంగం పైన ఆటో రంగం పైన ఉండి వాళ్ళ వాళ్ళ జీవితాలు బ్రతికించుకుంటున్నారు, వాళ్ళ పిల్లల్ని పోషించుకుంటున్నారు. ఇలాంటి రంగం పైన ఉచిత బస్సులు వస్తే పెద్ద ఎత్తున మాకు ఇబ్బంది నష్టం కలుగుతుంది. మేము వీధున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పథకాన్ని విరమించుకోవాలి, పునరాలోచన చేసుకొని రద్దు చేయాలి. లేని పక్షంలో మేము పెద్ద ఎత్తున ఉధృతంగా ధర్నాలు చేస్తాం, రాస్తారోకాలు చేస్తాం, ఎంత దూరానికైనా వెళ్తాము. మేము బ్రతకడానికి మాకు అవకాశం కల్పించాలి, కానీ ఇలా నష్టం వచ్చే పథకాలు తేవద్దని మేము వేడుకుంటున్నాము. ఎందుకోసమని మీరు ఈరోజు ఈ పథకాన్ని వ్యతిరేకిస్తున్నారు? ఈరోజు ఈ పథకాన్ని వ్యతిరేకంగా ముఖ్య ఉద్దేశం ఏమంటే, నగరంలో కర్నూలు, రాయలసీమ జిల్లాల్లో కూడా ఎక్కడ ఉపాధి అనేది లేదు. ఉపాధి లేకపోవడంతో సొంతంగా మేమే మా సొంత డబ్బులు పెట్టి ఫైనాన్స్లో అధిక వడ్డీలు చెల్లిస్తూ కూడా కంతులు కట్టుకుంటూ ఆటో మీద జీవనం ఆధారపడి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మాకు ఎటువంటి కూడా వనరులు చేకూర్చలేదు. అయినప్పటికీ మా జీవనం మేము కొనసాగిస్తుంటే మాపై మరీ కూడా ఉచిత బస్సులు అనే ఒక అస్త్రం ప్రయోగించి మమ్మల్ని రోడ్డు పాలు చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కళ్ళకు కట్టినట్టుగా పక్క రాష్ట్రాలు మేము చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళ ఆటోల పరిస్థితి రోడ్డునెక్కి పిల్లలు సావనిగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ పరిస్థితి మాకు రావుదని ముందుగానే హెచ్చరిస్తున్నాము. మేము డిమాండ్ కూడా చేస్తున్నాము ప్రభుత్వాన్ని. ఇప్పుడు అధికార పార్టీ అయితేనేమి ఇంకో పార్టీ ఇద్దరు కూడా కలిపి కూడా రేపొద్దున మేము ఏపీలో ఉచిత బస్సులు పెడతామని చెప్పి ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. అది వెంటనే విరమించుకోవాలి. ఎందుకంటే ఈ ఉచిత బస్సుల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఎవరికి ఉండవు. దానివల్ల నష్టపోయే వాళ్ళే ఎక్కువ. లక్షలాది ఆటో కార్మికులు, క్యాబ్ కార్మికులు కూడా రోడ్న పడి వాళ్ళ సంసారాలు, వాళ్ళ కుటుంబాలు రోడ్న పడి వీధిన పడే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఆలోచన రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కర్నూలు నగరంలో ఆటో కార్మికులు టోటల్ ఎంతమంది ఉన్నారు? అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి? దాదాపు కర్నూలు నగరంలో ఆటో కార్మికులు మారుమూల గ్రామం కాబట్టి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 1,00,000 పై చిలుకు కార్మికులు ఆటో కార్మికులు ఉన్నారు. 1,50,000 మంది కుటుంబాలు దాని మీద ఉపాధిగా బతుకుతున్నారు. వాళ్ళు సంపాదించే సంపాదనతోనే పిల్లల పోషణేమి, హాస్పిటల్ ఖర్చులేమి, అలాగే మిగతా ఇతర ఖర్చులు అన్ని విధంగా బతుకుతూ జీవనం గడుపుతున్నారు. అలా జీవనం గడిపే కుటుంబాల పైన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు సంతోషపడాలి తప్ప, ఎందుకంటే స్వయం ఉపాధితో వాళ్ళు బతుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పోయకుండా సొంతం బతుకుతున్నారని సంతోషపడక ఈరోజు మళ్ళా ఇక్కడ కర్ణాటక, తెలంగాణ మాదిరిగా మేము గెలుస్తామని ఉచిత పథకాల పైన ఆధారపడుతున్నారు రాజకీయ నాయకులు. తక్షణమే ఏదైతే ఉచిత పథకాలు ఇస్తున్నారో దాన్ని తక్షణమే రద్దు చేసుకోవాలా. మిగతా ఆటో కుటుంబాలు రోడ్డున పాలయ్యి ఉరేసుకునే పరిస్థితి రాకుండా చేయాలని ఇక్కడ రేపు వచ్చే ఎలక్షన్లలో హామీలు ఇచ్చే నాయకులకు మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అటువంటి ఉచితాలు రద్దు చేయకపోతే ఖచ్చితంగా ఏదైతే వాళ్ళు అమల్లో చేస్తున్నారో వాళ్ళ ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రాష్ట్ర వ్యాప్తంగా. దయచేసి
ఉచిత పథకాలను ఆపాలని, ఉపాధిని కల్పించాలని, రాయలసీమ ప్రాంతాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని మేము ఏఐటీసీ ఆటో యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే ఆటో కార్మికుల యొక్క జీవనం ఎట్లుంది? ఒకవైపు ప్రభుత్వం ఫైన్ల మీద ఫైన్లు వేసేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ పథకం వల్ల ఉపయోగమా నష్టం? ఇప్పటికే ఆటో కార్మికులు ఈ చలాల వల్ల ఇప్పుడు మనం పోతుంటే ఎవరికి తెలియకుండా 300 రూపాయలు ఈ చలాల పడుతున్నాయి. అట్లా ముందుకు పోతే పోలీసులు ఇల్లే పెట్టి ఫైన్ల రూపంలో వేధించే విధంగా పోలీసు డిపార్ట్మెంట్ ఉంది. దాని వైపు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ చలాలు కానీ పోలీసులు కొట్టే ఫైన్లను కానీ రద్దు చేయాలని కోరుతున్నాము. ఆ ఫైన్లకు తట్టుకోలేక ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎంతో మంది ఆటో కార్మికులు అరోకూర 10,000 20,000 నగదు ఉంటే 2,50,000 రూపాయలు ఫైనాన్స్ గా తీసుకుంటే అది కట్టుకోలేక ఫైనాన్స్ తోటి ఇంటికి అడుకొచ్చి ఇబ్బందులు పెడుతున్నారు. అది లేకుండా ఆటో కార్మికులకు బ్యాంకు ద్వారా ఉచితంగా జీరో పక్క ఆటో కార్మికులకు సాయం చేయాలని మేము చాలా సార్లు కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు ఏవి కూడా ఆటో కార్మికులపై దయచూపగా దాని మళ్ళా బాధ పెట్టే ఎక్కువ విధానాలు మన రాజకీయ పార్టీలు చేస్తున్నవి. తక్షణమే ఆటో జీవన ఉపాధిని కోల్పోకుండా కాపాడాలని ప్రభుత్వాలకు మేము విన్నవించుకుంటున్నాం. ఈ ఆటో కార్మికుల యొక్క సమస్యలు మరి ఈ రోజు రోడ్డుకి ఎట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఉచిత బస్సులు ఇచ్చేటువంటి క్రమంలో మీకు జరిగేటువంటి నష్టం ఏమి? ఈరోజు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళంతా కూడా మొన్న జరిగినటువంటి కర్ణాటకలో ఆ యొక్క ఉచిత పథకాల వల్లనే గెలిచినామని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణలో కూడా అలాంటి పథకాల వల్లనే వాళ్ళు ముఖ్యమంత్రిగా గెలిచారని చెప్పేసి వీళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయడం చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి ఆలోచన చేయాలి, పునరాలోచన. ఈరోజు కర్ణాటకలో, తెలంగాణలో లక్షలాది కుటుంబాలు కూడా ఈరోజు మీ పత్రికలలో మీ వాళ్ళ పత్రికలు కూడా ఉన్నాయి కదా, ఒకసారి చూసుకోండి. కుటుంబంతో సహా, భార్య పిల్లలతో సహా చేతులెత్తి వేడుకుంటున్నారు వాళ్ళు. మీరు ఉచిత బస్సులు పెట్టడం వల్ల ఈరోజు భార్య పిల్లలంతా కూడా అడుక్కొని తినే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మరి ఆ విధంగా కూడా ఆంధ్రాలో కూడా మీరు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పించకుండా, చదువు లేని వాళ్లకు ఉపాధి కోసం ఎలాంటి ఫ్యాక్టరీలు లేకుండా, పనులు చూపించకుండా మీ చేతగాని ప్రభుత్వం వలన ఈ రోజు వరకు కూడా మీరు పేద మధ్య తరగతి ప్రజలను మభ్యపెట్టేటువంటి ఉచిత పథకాల పేరుతోటి ఏదో మీ అయ్యగారి జాగీరు, మీ ఆస్తులలో నుంచి ఇచ్చే వాళ్ళ మాదిరి ఈరోజు ఉచిత పథకాలు అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు తప్ప వాటి వలన రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలపైన ఎన్ని వేల కోట్లు అప్పులవుతున్నాయో మీకు చేతనైతే బహిరంగంగా అది కూడా తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో కార్మికులకు అన్యాయం జరిగితే ఏఐటీసీగా పెద్ద ఆందోళనలు చేస్తాం. మీరు అనుకుంటా ఉన్నారు ఉచిత బస్సు మరి ఎవరు మేనిఫెస్టోలో పెడితే వాళ్లకు ఓటు బ్యాంకు పెరుగుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎవరైతే మరి ఉచిత బస్సు మేనిఫెస్టోలో చేర్చుతారో వాళ్ళను ఓటమి పాలు చేస్తాం, ఖబర్దార్ అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికే టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించింది, ప్రభుత్వం కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తుంది. దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఉచిత బస్సుల మీద రోడ్లు ఆటో కార్మికుల ఫ్యామిలీలు రోడ్ల మీద పడినవి. ఆ ఉచిత బస్సులు వద్దని చెప్పే ధర్నా చేస్తున్నాం. ఈరోజు అవి ఇచ్చినారంటే మేము రోడ్ల మీద పాలవుతాము. రోజుకి 500 కంటే ఎక్కువ సంపాదించలేము, అవిగా రాకుండా అయిపోతుంది. ఆ ఉచిత బస్సులు వద్దని చెప్పే ఈ టీడీపీ గవర్నమెంట్ కానీ వైసీపీ గవర్నమెంట్ కానీ చెప్తున్నాము. ఏదైనా ఉంటే హామీలు ఇవి చేయండి, మీరు ఉపాధికి చేయండి. ఈ ఉచిత బస్సులో పెట్టకపోతేనే మా ధర్నా ఈరోజు. ఒకటే ఆటో కార్మికులంతా డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము రోజుకి కష్టపడి సంపాదిస్తే 500 సంపాదిస్తున్నాం. దీంట్లో కూడా ఆర్టీఓలు అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వేసేటువంటి పన్నులు కట్టలేటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఫ్రీ బస్సులు తీసుకొస్తే మా కడుపులు కొట్టడం తప్ప మరో మార్గం లేదు. ఎవరైనా సరే అటు అధికార పార్టీ అయినా లేదా ప్రతిపక్ష పార్టీ అయినా ఫ్రీ బస్సులు మహిళలకు ఫ్రీ బస్సులు నడిపిస్తామనేటువంటి వస్తే మాత్రం వాళ్ళకి ఓటమి తప్పదని హెచ్చరిస్తున్నాడు ఆటో డ్రైవర్లు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.